ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడం తప్పేమీ కాదు. ప్రశ్నిస్తే కదా జవాబు దొరికేది. ఎస్, ప్రశ్నిస్తేనే జవాబు దొరుకుతుంది. మా నేను హనీ అలా బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి వస్తాం. అవును మమ్మీ. ఈ టైంలోనా? వింటర్లో ఔటింగ్, వెన్నెల్లో ఐస్ క్రీమ్ తింటూ నేను అన్నయ్య హ్యాపీగా కబుర్లు చెప్పుకొని చాలా రోజులైంది మమ్మీ. ప్లీజ్. సరే వెళ్ళిరండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మామ్. బాయ్ ఆంటీ. బాయ్ ఆంటీ. ఐ డోంట్ లైక్. అది చూడు. పోనీలేవే. ఇంకదానా మీ ఫ్రెండ్ ఇంకదా ఆడికిపోయినది? తన బాయ్ ఫ్రెండ్తో కలిసి మూవీకి వెళ్ళింది. ఎప్పుడు చూసినా ఫోన్లో టిక్కు టిక్కు మన నొక్కుతా ఉంటే పుస్తకాలు ఎప్పుడు పట్టుకుంటారే? ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తాను అనుకోండమ్మా, డిస్టర్బ్ చేయకు. ఓ అబ్బో, చాటింగ్ చేస్తున్నారు, సీటింగ్ చేస్తున్నారు. ఫెయిల్ అయిపోయినారనుకో మీ సీట్లు కట్టింగ్ అయిపోతాయి. వాళ్ళ గొడవ మనకెందుకు? నువ్వు పుస్తకం పట్టుకో ముందు. ఈ గాడిద మొహాంది సోడా బుడ్డి కొట్టినట్టు కిసకిసామని నవ్వుతా అంటే ఆ శబ్దానికి నా బుర్ర సర్రుమని అటు పోతా ఉంది భూమి. కళ్ళు ఒళ్ళు పుస్తకం మీద ఉంటే ఆ సొల్లేం వినపడుతుకోండా. నువ్వురా. లోపలికి వెళ్ళి పిలుచుకురానా? వద్దు, ఇంకోసారి హాస్టల్ గడప తక్కువ అని చెప్పాం కదా. ఒకసారి పింకీ కాల్ చేసి భూమిని తీసుకుని రమ్మని చెప్పు. అనన్య ఏంటి ఈ టైంలో కాల్ చేసింది? హలో అని, ఏంటి ఈ టైంలో? మే భూమే, మే అన్న ఫోన్ చేసిందంట. నువ్వు చదువుకోయే. రండి సరదాగా ఐస్ క్రీమ్ పార్టీ చేసుకుందాం. ఐస్ క్రీమ్ పార్టీనా? భూమే, ఐస్ క్రీమ్ పార్టీ అంట. మనము పోదామా? మనల్ని పిలవలేదు కదా, నోరు మూసుకుని కూసో. నేను రాలేనన్య. నువ్వు రాకపోయినా పర్వాలేదు, భూమిని కొండమని మాత్రం ఖచ్చితంగా పంపించు. అర్థమైందిలే. భూమిని కొండమని పిలుచుకొని 2 minutesలో మీ ముందుంటా. భూమి, హనీ ఐస్ క్రీమ్ పార్టీ ఇస్తుందట. మామ్రామ్ నువ్వెళ్ళు. నానొత్తాను. నాను రాను, నువ్వు వెళ్ళిపో. పార్టీ ఇస్తుందే మీకోసం. విరాట్ సార్ వెయిటింగ్ అక్కడ. విరాట్ సార్ వచ్చినారా? అయినా అనన్య ఒంటరిగా ఈ టైంలో రాదు కదా. విరాట్ సార్ నేను కలవాలనే ఈ పార్టీ. నేను రాను. మే అట అనమాకు. విరాట్ సార్ కోసం కాకపోయినా నా కోసం రా. నా బంగారు భూమి కదా. దా పోదాం. పదండి. భూమి వస్తుందంటావా హనీ? తప్పకుండా వస్తుంది. అదిగో. ఐస్ క్రీమ్ పార్టీ అని చెప్పి భూమి ఐస్లో ఐస్ పెట్టి చూస్తారేటి? ఐస్ అంటే ఇంగ్లీష్లో కళ్ళు కదా. సారీ, రండి. ఐ భలే భలే. ఈ సల్లు ఐస్ క్రీమ్ తింటా ఉంటే ఆ మజానే ఏరు.
ఏమేం కావాలో అందరికి తీసుకోండి. ఇదిగో ఐస్ క్రీమ్ బండి ఆయన. మా మాటారు వచ్చినాడు, డబ్బులకు కొదవేం లేదు. తలా 2 ఐస్ క్రీమ్లు సరే, ఇయ్యి. తీసుకోండి. నాకు చాకోబార్. నాకు చాకోబారు, కోన్ ఐస్ క్రీము, కప్ ఐస్ క్రీము అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇస్తానే ఉండు. భూమి, నీకు పుల్లైస్ అంటే ఇష్టం కదా, మా భూమికి ఓ పుల్లైసి. బాబు పులైస్. ఇది నాకు, భూమి నీకు. అనన్న నువ్వు కూడా తీసుకో. ఇంక రండి మనం పోదాం. ఇంక రా. భూమి, మగాడికి ఎంగేజ్మెంట్ అయిపోతే సగం పెళ్ళైపోయినట్టే కాబట్టి ఏ అమ్మాయి కూడా అతని వైపు కన్నెత్తి చూడకూడదు, మాట్లాడకూడదు అన్నావు కాబట్టి నీ వల్ల నందికతో నా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు నేను బ్యాచిలర్ని, అంటే బ్రహ్మచారిని. నాతో ఏ అమ్మాయినా మాట్లాడొచ్చు, చూడొచ్చు. నేను ఏ అమ్మాయికైనా ప్రపోజ్ చెయ్యొచ్చు. మే ఏంది మే, మీ అన్న మళ్ళీ మొదటికే వచ్చినాడు. ఇదివరకు నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాను. నేనంటే నీకు ఇష్టమా కాదా అని అడిగాను. ఒకే మాటని అట్టా తిప్పి ఇట్టా తిప్పి మాట్లాడుతూ ఉంటాడేంది. నీ సమాధానం కోసం 1000 కళ్ళతో ఎదురు చూశాను. మే మనిషికుండేది 2 కళ్ళే కదా. కొండా, నీకు ఇంకో ఐస్ క్రీమ్ కావాలా వద్దా? కావాలా, గమ్మునుంటాలే. కానీ ఇంతవరకు నీ నుంచి ఏ సమాధానం రాలేదు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను భూమి, నేనంటే నీకు ఇష్టమా కాదా? ఐస్ క్రీమ్ కరిగిపోతున్నది. తిను, బాగా తిను. ఇంకో 4 ఇప్పిస్తాను, బాగా తిను. తిను, ఆన్సర్ మాత్రం చెప్పకు. పార్టీ ఇస్తానని పిలిపించి క్లాస్ ఇస్తున్నారేటి మాస్టారు? మే భూమే, మెల్లంగా మాట్లాడుకోండి. ఇంకో 4-5 ఐస్ క్రీములు లాగిస్తానులే. ఆ కొండమ్మ చూడడానికి తింగరదానిలా ఉంటుంది, కానీ దానికి ఒక క్లారిటీ ఉంది. నీకు మాత్రం క్లారిటీ లేదు. చెప్పు భూమి, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా? కొండమ్మని, అప్పలరాజుని, సుబ్బుని, హనీని అందరినీ ఇష్టపడుతున్నాను, అలాగే మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అని మాత్రం చెప్పకు. వాళ్ళ మీద ఉన్న ఇష్టానికి నా మీద ఉండే ఇష్టానికి తేడా ఉంది. చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనా? పోనీ నన్ను ఏదైనా అడుగు. ఇంకా ఐస్ క్రీమ్ కావాలి. అమ్మాయిల మనసు సముద్రపు అంత లోతు, అంత ఈజీగా తెలుసుకోలేమని ఎవడో అంటే నవ్వుకునేవాడిని. కష్టం, చాలా కష్టం. రే ఐస్ క్రీమ్ రా. ఆవిడికి ఎన్ని ఐస్ క్రీమ్లు కావాలో అన్నీ ఇచ్చేసాయి. తీసుకో, చిల్లర మిగిలితే నువ్వే ఉంచుకో. హనీ, బయలుదేరదామా? వస్తున్నానన్నయ్య. అన్నయ్య, ఏదైనా క్లారిటీ వచ్చిందా? క్లారిటీనా? క్రాక్ వచ్చేలా ఉంది. పద వెళ్దాం. భూమే, మాట నన్ను తింగదంటాడేంది? ఆయనే తింగరోడు. లేకపోతే 100 ఐస్ క్రీములు ఇప్పేయడానికి అర్ధరాత్రి పూట ఇంత దూరం రావాలా? ఇంకే తలా ఓ 50 ఐస్ క్రీమ్లు కవర్లు వేసుకొని ఆటలకు పోదాంపా. తీసుకో. ఆటల్లో అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చాక్లెట్ పంచినట్టు పంచేస్తా. ఏడుపు తల్లి. తాతయ్య, ఏడుపు తల్లి. ఆ బాబు ఎంట పడతా ఉంటే రోజు రోజుకి రాయిలా మారిపోతా ఉన్నావు.
ఆ బాబు నేనంటే ఇట్టమో కాదు చెప్పమంటున్నాడు తాత. అట్టగా నువ్వు మౌనంగా ఉంటే నీకెట్టం అనుకుంటాడు, లేదంటే పొగరనుకుని అపార్థం చేసుకుంటాడు. నీకు ఆ బాబు అంటే ఇష్టం లేదు కదా, ఒగ్గేయి. ఇదే విషయాన్ని ముక్కుసుడిగా మీరంటే నాకు ఇష్టం లేదు, ఇట్టా మాటి మాటికి వచ్చి నన్ను కట్టబెట్టకండి అని చెప్పొచ్చు భూతల్లే. చెప్పొచ్చు, కానీ అట్ట చెప్తే నాతో మాట్లాడడం మానేస్తారు కదా, అట్టాగే దూరం అయిపోతారు కదా. అంటే ఏందమ్మా నీ ఉద్దేశమా? ఇట్టమా అంటే చెప్పవు, దూరంగా ఉండమని చెప్పు అంటే దూరం అయిపోతాడేమో అంటున్నావు. ఏంది నీ వ్యవహారమో? ప్రేమిస్తా ఉన్నావా? లేదు కానీ కాలం ఈ ఐస్ క్రీమ్ లాంటిదమ్మా, ఆగదో, కరిగిపోతానే ఉండదు భూమి. అంటే ఏటి తాత, ఆయన వచ్చి ఇష్టమని చెప్పగానే ఎగిరి గంతేసి పెళ్లిపిట్ట లెక్కేయమంటావా? నువ్వు అలా చేయవని నాకు తెలుసు బంగారం, కానీ మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకోలా మాట్లాడటం అంత మంచిది కాదు అంటున్నాను. తర్వాత నీ ఇట్టం. ఏమో తాత, నాదిష్టమో ప్రేమో నాకే తెలీదు, కానీ ఒక చిన్న తొందరపాటు పని భూమికి తండ్రిని లేకుండా చేసింది. అలాంటి పరిస్థితి నా బిడ్డలకు రాకూడదంటే నేను ఇలాగే కఠినంగానే ఉండాలి. ఏంటమ్మా నాయనమ్మ వస్తువులు బయటికి తీసావేంటి? ఎల్లుండి మీ నాయనమ్మ భూలక్ష్మీదేవి గారి ఆబ్దికం. పంతులు గారికి ఫోన్ చేసి ఆ ఏర్పాట్లు చూడు, పిండ ప్రదానం చెయ్యాలి. అలాగేనమ్మా. ఏం పిండమో ఏమిటో, ఆ పిండానికి ఒక దండం. 17 ఏళ్ల క్రితం ఆ మహాతల్లి కాలం చేసి ఉష్షు. అప్పటి నుంచి మీరు పిండాలు ప్రతి సంవత్సరం పెడుతూనే ఉన్నారు. కానీ ఏ సంవత్సరాన్ని ఒక్క కాకైనా పిండాన్ని ముట్టుకుందా? మీ ఆరాటం తప్ప. రాబందులుండగా కాకులంత సులువుగా రావు శేషమ్మా. అది కదక్క, అంటే అన్నానంటావు గాని ఆ పెద్దావిడ కోరిక తీరేది కాదు, నీ మనసులో బాధ తగ్గేది కాదు. ఆరాటం ఆర్భాటం తప్ప ఆబ్దికాలు ఎందుకక్క? రేపు నువ్వు పోతే తలకొరువు పెట్టడానికి నీ వంశంలోనే ఎవరూ లేరు. అప్పుడు నీకు ఆబ్దికాలు పిండాలు పెట్టే దిక్కు కూడా ఉండదు. మా అత్తగారికి ఏం కర్మ, మహారాణిలా బతికింది. జమీందారీ వ్యవస్థ అంతరించిపోయినా ఆ రాజసంతోని బతికింది. ఆవిడ ఆబ్దికాలు ఘనంగా జరగాల్సిందే.
నీ బోడి సలహాలు ఎవరూ అడగలేదు ఇక్కడ. శ్రీపతి, అమ్మా. నువ్వు జరగాల్సిన పనులు చూడు. పిలవాల్సిన వాళ్ళని పిలిచే బాధ్యత కూడా నీదే. అలాగేనమ్మా. ఈ ఏకాకిని తప్ప మిగతా అందరినీ పిలుస్తానమ్మా. రే ఇడియట్, కళ్ళు నెత్తిమే పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా? లేదు, ఇంట్లో పెట్టొచ్చాను. వెళ్ళి వెళ్ళవమ్మా. రోడ్డు మధ్యలో నువ్వు నడుస్తూ నన్ను అంటావేంటి? బుద్ధిగా మానసలేదు ఎదవకి. నువ్వు కార్లో తిరుగుతున్నప్పుడు ఈ బాధలన్నీ తెలుసుండవు నీకు. ఏంటి, నీతో పాటు నడుస్తున్నానని నీలా ప్లాట్ఫామ్ దాన్ని అనుకుంటున్నావా? నేను నందికని. ఈ దయ్యాలు సైకిల్ మీద వస్తున్నాయి. మే బురదమట, ఏంది అలా కాళ్ళకి పని చెప్పినావు? వాకింగ్. కొడితే మొఖం సేకింగ్ అయిపోద్ది. మీ నాయనమ్మ షేరింగ్ ఆటోకి ఛార్జీలకు డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్పు. కొండ అట్ట అనకూడదే, పాపం. కాలు నేల మీద ఎట్టేదే కాదు నందిక. ఇప్పుడు చూడు, కాళ్ళు ఏడ్చుకుంటూ కాలేజీకి వస్తా ఉన్నది. ఎవరు చేసిన కర్మకి వాళ్ళే అనుభవిస్తారని బెమ్మంగారు బ్రహ్మాండంగా చెప్పినారు. ఇప్పుడు కల్లారా సుత్తా ఉన్నాం. కొండ, నీ కుండ పగిలిపోతుంది ఎక్కువ మాట్లాడితే. నడిచి నడిచి కాళ్ళు నొప్పి పడుతుంటే నీ కుళ్ళి జోకులు మేకుల్లా గుచ్చుకుంటున్నాయి. దీంతో నీకేటమ్మడు, నువ్వు నాతో సైకిల్ మీద వచ్చే. మా నాన్నట్ట వచ్చేది. నువ్వు నడుచుకుంటూ రాయే, నీకు అలవాటే కదా. ముత్తాదేవమ్మ గారు సిచ్చ వేసింది దానికి, నాకు కాదు. అయినా దీంతో మనకేంటికి, మనం పోదాంపా. నువ్వు వండుకొండమ్మా. ఎండ కన్నే ఎరగని బిడ్డ పాపం. ఎండలో రోజు నడుచుకుంటూ రావాలంటే అమ్మడు మామి నడుచుకుంటూ వస్తాం. నువ్వు నా సైకిల్ కాలేజీ కాడికి తీసుకుపోయి ఎవరు చూడకముందే ఏమీ తెలియనట్టు లోపలికి వెళ్ళిపో. మా మొచ్చి తెచ్చుకుంటాం. ఈ విషయం ముక్తాదేవమ్మ గారు కూడా చెప్పలే అమ్మడు. ఏంటే జాలి పడుతున్నావా? పోవే, నాకు సింపతి అంటే చెడ్డ చిరాకు. వెళ్ళు, వెళ్ళి ఆ విరాట్ బాబుకి అనన్యకి భజన చేయడానికి ఉపయోగించు నీ తెలివితేటల్ని. నీలాంటి దానికి సాయంగా నిలబడ్డా సుత్తి తంటగా. పదవి కొండ, పోదాం. నానెప్పుడో రెడీగున్నా. రింగ్ రింగ్ పా. భూమికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. శత్రువుకు కూడా సహాయం చేయాలనుకునే 24 క్యారెట్స్ గోల్డ్. షటప్. ఈ చెప్పు కూడా ఇప్పుడు దిగిపోవాలా? సమయానికి కాళ్ళు చేతులు విరిగా కాబట్టి బతికిపోయానే. లేకపోతే మా అక్క నాకు మామూలు పని అప్పచెప్పచ్చు సుమి. ఈ కోపం అంతా మన మీద పోయేదాకా నా కాళ్ళు చేతులు బాగా పడకూడదని కోరుకుంటున్నానే అవంతిక. రేయ్, ఎవ్వడ్రా నువ్వు? సరాసరి లోపలికే వచ్చేసావు. నీకెవరు కావాలో వాళ్ళు ఉన్నారా అండి అని అడిగి రావాలని తెలీదా? సారీ, ఇప్పుడు అడుగుతాను. ఎక్స్క్యూజ్ మీ, నాకెవరు కావాలో ఉన్నారండి? ఏయ్ దరిద్రుడా, వాళ్ళు అంటే ఎవర్రా? వాళ్ళకు పేరు ఊరు అని ఏం లేదా? ఇక్కడ కాళ్ళు చేతులు విరిగిన ఒక ముదురు కన్య మొక్కుతూ మూలుగుతూ పిచ్చి కుక్కలాగా అందరినీ అరుస్తూ కరుస్తూ ఉంటుందట. దాని పేరేంటి? మైసమ్మ. చచ్చి శేషం ఉందా?
ఆ, మూలిగింది, ముక్కింది, ముదిరింది, పిచ్చి కుక్కలాగా అరిచింది, కాళ్ళు చేతులు విరిగింది. అంటే మీరేనన్నమాట రోషమ్మ. అదే శేషమ్మ. అవునరా, అయితే ఏంటి ఆ? అయితే నువ్వే నా పేషెంట్ పోషమ్మ. రేయ్, శేషమ్మ, పోచమ్మ కాదు శేషమ్మ. సరే శేషమ్మ. ఈమెవరు? పాత పని మనిష, కత్తిలాగుంది. చిన్నోడాలే, ఎవడ్రా నువ్వు నన్నే కత్తిలాగుందంటావా? ఏయ్ ఏయ్, ఆవేశపడకు. తాగుబోతులు నిజమే చెప్తారులేవే. రేయ్, నేను కూడా ఒకప్పుడు కత్తిలాగే ఉండేదాన్ని. ఏవో ఇప్పుడు గదలాగుంటావు. రేయ్, తొలక మోసనోడా, ఏం వాగుతున్నావురా? తాగుబోతులు నిజం చెప్తారని నువ్వే కదా అన్నావు. హరి ఓం తత్సత్.